విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి రాజస్థాన్ అబూకి వచ్చినటువంటి ఇక్కడ సేవ చేయడానికి వచ్చినటువంటి మన తెలుగు వారిని ఒకసారి ఇక్కడ పలకరిద్దాం. వారి మాటల్లో వారు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారో, ఇక్కడ ఏ రకాల సేవలు అందిస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, మీకు సంబంధించి. మేము విశాఖపట్నం దగ్గర చోడవరం నుంచి వస్తున్నామండి. ఓకే. ఒక 3 సార్లు సేవకు వచ్చామండి. ఇంకా కొంతమంది పిల్లలు 4 సార్లు సేవకు వచ్చారు. మేము ఇప్పుడు 7 ఆడవాళ్ళం, 2 మగవాళ్ళం వచ్చామండి సార్. ఎన్ని రోజులు ఉంటారు? ఒక నెల రోజులు ఉంటామండి. ఏముంటుంది వర్క్? ఏముంటుంది ఇక్కడ? ఇదిగో ఇక్కడ అన్ని రకాల కూరగాయలు కట్ చేయడం, ఈ సేవ. ఇంకా ఏంటమ్మా, వడ్డించే సేవ, ఇవన్నీ చేస్తాం. అంటే వచ్చినప్పుడల్లా ఒక నెల రోజులు? నెల రోజులు. మేము జ్ఞానంలోకి వచ్చి అయితే 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ టైం అయితే సేవకు వచ్చాము. లాస్ట్ టైం 1 మంత్ ఉన్నాము, ఇప్పుడు కూడా 1 మంత్. ఇక్కడైతే అన్ని రకాల అందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ జర్నీ ఫుడ్ ఇస్తాం. ఇక్కడ నుంచి అవన్నీ ప్యాకింగ్ చేస్తాం. పూరి, తేపల, ఇడ్లీ, డోక్లా, చపాతీ, పచ్చళ్ళు, కూరలు అన్నీ ఆ సేవలో ఉన్నామన్నమాట. అన్ని రకాల సేవలు ఉంటాయి, మేము జర్నీ ఫుడ్లో ఉన్నామన్నమాట. మన తెలుగువారే మరి ఇక్కడికి వచ్చి మౌంట్ అబూలో మరి ఇక్కడ సేవలు చేస్తూ వీరందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. కెమెరామెన్ గోపాల్తో సూపర్ 6 న్యూస్ ఛానల్.